హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో ఇన్స్టంట్ అండ్ క్రిస్పీ రవ్వ దోశ రెసిపీ చూపించబోతున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ ఈజీగా చేసేయచ్చు. మీరు ట్రై చేసి కామెంట్లో చెప్పండి. ముందుగా బౌల్లో 1 కప్పు ఉప్మా రవ్వ, 1/2 కప్ బియ్యం పిండి, 1/2 కప్ గోధుమ పిండి లేదా మైదా, 1 స్పూన్ పెరుగును వేసుకొని నీళ్లను పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే తురుముకున్న క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు, సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసి ఇంకొన్ని నీళ్లను పోసి బాగా కలిపి 20 నుండి 30 మినిట్స్ వరకు మూత పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు మూతను తీసి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, తగినంత ఉప్పు, కొద్దిగా వంట సోడాను వేసి నీళ్లను పోసుకుంటూ చూపించిన విధంగా పల్చగా కలుపుకోవాలి. దోశను పోసుకునే ప్రతిసారి పిండిని బాగా కలుపుకోవాలి. దోశ ప్యాన్ హీట్ అయ్యాక హై ఫ్లేమ్లో దోశను పల్చగా పోసుకుంటూ దోశ పైన ఆయిల్ వేసి ఎర్రగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, క్రిస్పీ రవ్వ దోశ రెడీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.